సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది, 1 ఇయర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఉంది? అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఏ విధంగానే బాగుంది. పెన్షన్లు కానీ, లేకపోతే ఉపాధి కానీ, రోడ్లు కానీ, కొన్ని విషయాల్లో అన్ని ఉద్యోగాల పరిస్థితి కానీ అన్నీ బాగున్నాయి. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. గతం అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్గా ఉన్నారు. ఇప్పుడు ఇంత ముందు ఒక మనిషికే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమంటే ముగ్గురు ముగ్గురు, నలుగురు, ఐదు, అంతా బాగానే ఉంది, అంతా సంతోషంగా ఉంది, ఏం ఇబ్బంది ఏమి లేదు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి రపరపలు ఆడిచ్చేస్తాను, మళ్ళీ నేనే వచ్చి అందరిని నరికేస్తాను అంటున్నారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అది కళ్ళ ఊహాలు, అది ఏమి ఒట్టిగా ఊహాలు ఉంచుకోవడం కానీ ఏమి అయిన పని కాదు. అది ప్రజలు అందరూ అనుకోవాలా, ఆయన ఒకరింత అయిపోద్దా, మనలో నుంచి రావాలా హోదా, ప్రజల్లో ఉంది పట్టు, కానీ అనుకుని అవ్వదు కదా. సినిమా చూపిస్తాను అంటున్నారు. సినిమా అంటే ఎక్కడో సినిమా, ఇక్కడ సినిమా అవ్వదు కదా. ప్రజల్లో సినిమా లేదు ఇప్పుడు, అందరూ జ్ఞానం తెలుసుకుని అందరూ ఎలాగొండాలో ఏంటనేది అందరికీ తెలుసు, అర్థమైందా? అది అనమాట. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. పూర్తి నమ్మకం, డెవలప్మెంట్ ఉంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు, ఆయన చేసేది బాగా ఉంది. ఇబ్బంది లోకేష్ గారు పనితీరు లోకేష్ కూడా పర్లేదు, అనుకుని సాధిస్తాండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కుటుంబ పరిపాలనలోనే అభివృద్ధి అయ్యే ఇంకా ఉంది, అభివృద్ధి అయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆయనే వస్తాడు, ఆయనే మన పరిపాలన అవుద్ది, మంచిగా అభివృద్ధి అవుద్ది, మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ అవుద్ది, అన్నింటిలో ఉద్యోగాలు, పెన్షన్లు ఉపాధి కల్పిస్తాడు, హ్యాపీగా ఉంటది. ఓకేనా, ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గానీ సంక్షేమం గానీ ఎట్లా ఉంది? చాలా తేడా ఈ 1 ఇయర్ లోనే క్లియర్ గా విజిబుల్ ఉన్నాయి డెవలప్మెంట్స్. కానీ లాస్ట్ 5 ఇయర్స్ అలాగా పడి ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ ఏం లేదు, ఓన్లీ ఎథనిక్ వార్సే జరిగాయి. సో ఇదే గవర్నమెంట్ ఎస్ ఫర్ మై వ్యూస్. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు అంటే సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మన యోగా దినోత్సవం అనేది జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, ఇంకా 4 years లో ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం? నో డౌట్, డెఫినెట్లీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అది కూడా నాట్ ఓన్లీ ఇన్ ఏ సింగిల్ యాంగిల్, ఇన్ ఏ మల్టిపుల్ డైవర్సిటీ వేస్ డెవలప్మెంట్స్ విత్ వెల్ ప్లానింగ్, అండ్ దట్ వే as advantage of double engine government in the center and as well as in the state. జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే 2029లో నేను వస్తాను, అందరినీ రపరపలు ఆడిస్తాను, అందరినీ నరికేస్తాను అంటారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు సార్? ప్రజలు కొంచెం ఇంకా డెవలప్ మెంటాలిటీ అవ్వాలండి. లాస్ట్ మూమెంట్ లోనే డెవలప్మెంట్స్ అంతా సైడ్ కి తీసేసి డబ్బులు ఎవరు ఇస్తున్నారో ఏదో అలాగా కెరీడ్ అయిపోతున్నారు. కానీ ఒక విజనరీ లాగా చూస్తే డెవలప్మెంట్స్ ఎవరితో అవుతున్నాయి బాగా ఇంకా అవ్వాలంటే ఈ గవర్నమెంట్ గా మళ్ళీ ఓటింగ్ చెయ్యాలండి. కానీ అది ఎలాగా చంద్రబాబు నాయుడుకి ఒక సెట్ బ్యాక్ ఉందండి. బాగా పని చేసినా సరే లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో ఏదో ఒకటి జరుగుతుంది, అది కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో డెఫినెట్లీ ఐ విష్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? మళ్ళీ చెప్పండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా సార్, అతను పనితీరు ఎట్లా ఉంది? అతని పని కూడా చాలా విజనరీగానే పని వస్తున్నాయి, ఫ్యూచర్ ప్లానింగ్ తో చేస్తున్నారు. ఇన్ డీటెయిల్ ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఐడియాస్. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా డెవలప్మెంట్? Yes, definitely from my heart, and I wish others also realize the ground reality, and then only they will select their views. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంది సార్, రోడ్స్ కానీ అభివృద్ధి కానీ? యాక్చువల్లీ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం బాగానే ఉన్నది అనిపిస్తుంది, చూస్తున్నాం కదా. పర్వాలేదు, ఇంకా 1 year అయింది, ఇంకా 4 years ఉంది, ఆయన ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకని మేము ఓటు కూడా జనసేన కూటమికి మేము ఓటు వేసాము. గతంలో ఆయన చేసిన ప్రభుత్వం అదే పాలన ఎలా ఉన్నది అంటే అంటే అమౌంట్ పంచడం చెందడం ఇవన్నీ వల్ల కొంచెం దానికి కొందరు అలా అలవాటు పడ్డారు. వాళ్ళంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం వ్యతిరేకంగా అనిపించవచ్చు, కానీ అభివృద్ధి పరంగా అయితే కూటమి ప్రభుత్వం ఉంటేనే ముందు వచ్చే ఎలక్షన్ కూడా కూటమిగా చేసి మళ్ళీ వీళ్ళే రావాలని నేను ఆశిస్తున్నాను. గతంతో పోలిస్తే శాంతి భద్రతలు ఎట్లా ఉంది? శాంతి భద్రతల పరంగా మన అనిత గారు బాగానే చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి, గతంలో కన్నా.
ఒక ఎక్స్ సీఎంఐ ఉండి ఒక గుంటూరులో జరిగిన ఒక సమావేశంలోని రపరపలు ఆడిచ్చేస్తాను ప్రతి ఒక్కరు 2029లో నరికేస్తాను అన్నారు. దాన్ని సమర్థించుకొని వచ్చారు. ఒక ప్రజలు ఇది ఎట్లా ఓకే, ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఆ, నేను ఒక ఎక్స్సీఎంగా ఉన్నానని మర్చిపోయి చేశానని మర్చిపోయి ఇలా మాట్లాడితే ఏముందంటే రేపు పొద్దున్న ప్రజలు ఇలాంటి మాటలని ఎక్స్సీఎం ఇలా మాట్లాడడం ఏంటంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ, అతన్ని చూసి నేర్చుకోవాలి ఎంతైనా. బట్ ఇక్కడ ఎలా ఉంది అంటే అతను చూసి ఇంకా దిగజారిపోతున్నారు. కానీ గతంలో చూసుకుంటే చాలా మంది చూసాము, ఇప్పుడు చూస్తున్నాము, పేర్లు నేను చెప్పను. కానీ నేను చాలా చాలా మాటలు కానీ ఆ యొక్క ఇది కానీ ప్రజలంతా చూస్తారనే మర్చిపోయి ఆ, ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాము కూడా, జైల్లో పెట్టడం చేయడం చందన ఊరికనే ఎవరిని పెట్టరు. వాళ్ళకి ఏ, శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేలా మాట్లాడడము, రెచ్చగొట్టేలా మాట్లాడడము, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అవి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలోని మన సీఎం గారు వాటిని కంట్రోల్ చేస్తారు. ఈయనలాగా ఈయనే ఒక నియంతలాగా ఉండరు. ఆయన ఒక నియంతలా ఉండి అవతల ఎమ్మెల్యేలకి ఏదైతే ఉందో వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టలేదని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్మెంట్ విషయంలో కానీ, అభివృద్ధి చేయగలరని ఇంకా 4 years? ఖచ్చితంగా అండి, అది ఖచ్చితంగా. మనకి ఆల్రెడీ హైదరాబాద్ మోడల్ ఉంది కదా, హైదరాబాద్ మోడల్ ఉంది, ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది సార్. ఈ 1 year లోని ఈ యోగాంధ్ర అనేది, ఆ తర్వాత శాంతి భద్రతలు అనేది, తర్వాత డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉంది సార్? బాగుంది, చక్కగా ఉంది. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇంకా బస్సులు అని ఇంకో ఏవో అని, తర్వాత ఇంట్లో 15,000 రూపాయలని అట్లా అని ఏవో ఇస్తానన్నారు, అవన్నీ వెనకబడిపోయాయి. కొన్ని మ్యాక్సిమం చేస్తున్నారు, బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు స్టిల్ దే హ్యావ్ టు డూ. చంద్రబాబు నాయుడు కోసము ప్రతి ఒక్కరు, ఒక లోకేష్ గారు కానీ, తర్వాత కూటమి ప్రభుత్వంలోని బీజేపీ కానీ, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం విధంగా చేస్తున్నారు. ఇంకా ఈ 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే వీళ్ళకి పోట్లాటలు రానంత వరకు ఉన్నాయి. అంతే. చంద్రబాబు మీద నమ్మకం ఉందండి. నమ్మకం బాగా పెరుగుతున్నది. ఇంకా వాళ్ళు దీంతో సరిపోయిందని అనుకోకూడదు. ఎవరిని తిట్టుకోకుండా, పరప్రభుత్వాలను తిట్టకుండా, ఎవరిని తిట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద బెస్ట్. జగన్మోహన్ రెడ్డి అయితే నేను 2029లోని రపరపలు ఆడిచ్చేస్తాను, ప్రతి ఒక్కరు నరికేస్తాను అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఎలా చాలా నెగిటివ్ గా తీసుకుంటా. అలాంటి మాటలే ఆడకూడదు. ఒక రాజకీయ నాయకుడు, నిన్న కాక మొన్న దిగిన నాయకుడు అలాంటి మాట్లాడడం కూడా తప్పే. ఎందుకంటే ఫెయిర్ గా మాట్లాడాలా. మళ్ళీ ఆయన రారా ఏంటి, అప్పుడే వస్తారు కదా, బాగా కష్టపడితే. ఫెయిర్ గా ఉండాలి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు కదా సార్. గతంలో ఒకరికే ఇచ్చేవారు. ఈ తల్లిదండ్రులు ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తల్లి వందనం కొంచెం ఆలస్యమైన బాగానే ఇంట్రడ్యూస్ చేసి బాగానే కంటిన్యూ చేస్తున్నారు. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా? శాంతి భద్రతలు బాగున్నాయి. దే ఆర్ డూయింగ్ వెల్.